బోట్ హౌస్ ఫుల్లీ బోట్ హౌస్. ఇలా చెప్పాలి ఫ్రెండ్స్, బోట్ని మీరు ఎప్పుడైనా తిప్పారా? ఐస్ క్రీమ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. చూడండి, సినిమాలో చూసినట్టు బోట్లో అయితే వెళ్తున్నారు, బైక్లు వెళ్తున్నారు. అయితే అయిపోయింది పడుకునేసరికి. అండ్ మార్నింగ్ ఇప్పుడైతే లేసాం 11 అయితే అవుతుంది. అండ్ బోట్ రైడ్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. బోట్ రైడ్ కోసం వెళ్ళి ఇంకా బోట్ హౌస్ అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ అయితే చేసేస్తాం. ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే బోట్ హౌస్లోకి వెళ్ళి మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పి మొత్తం అన్నీ చూపిస్తాను. అండ్ మేమున్న హోటల్ ఏమో ఇదే డైమండ్ రెసిడెన్సీ. సూపర్గా అయితే ఉంది అండ్ తక్కువ కాస్ట్లో అయితే వచ్చింది. లైక్ 1600లో 4 బెడ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఒకటే సింగిల్ స్టెచ్ రూమ్. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ బల్క్లో వచ్చుంటే లైక్ 5 to 6 మెంబర్స్ ఒకటేసారి ఈ రూమ్లో అయితే ఉండొచ్చు. బాగా వర్త్ అనమాట 1600లో. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే బోట్ హౌస్ వెళ్ళి బోట్ హౌస్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. లగేజ్ అయితే ఇక్కడైతే పెట్టేసాం. కింద అయితే పెట్టుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చాడు. లగేజ్ చూడండి ఎంత ఉందో, ఎంత లగేజ్ ఉందో చూడండి. మా అందరిది 5గురిది. ఇంకా అందరూ స్టార్ట్ అయిపోతున్నారు. స్టార్ట్ అయిపోయి మనం కూడా బైక్ ఎక్కేసి ఇంక బోట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. బోట్ హౌస్ చూసారా? బోట్ హౌస్ అలా ఉన్నాయా? మొత్తం బోట్ హౌస్. బోట్ హౌస్ ఫుల్లీ బోట్ హౌస్. ఇప్పుడు అలాంటి ఒక బోట్ హౌస్లోనే మనం ఎక్కబోతున్నాం. అసలు ఫుల్ బోట్ హౌసెస్, ఫుల్ బోట్ హౌస్. అండ్ ఇది కూడా ఫ్లోట్ బ్రిడ్జ్ అనుకుంటా. ఇలాంటి ఒక బోట్ హౌస్లోనే మనం అయితే ఇప్పుడు ఎక్కేసి ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. మా బోట్ ఎక్కడుందో చూసి ఆ బోట్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఆ బోట్ అయితే ఎక్కేస్తాం. ఇదేనా మా బోట్ ఇచ్చి ఇదే. చేయకూడదు. ಕ್ಲೀನ್ ಕೈ ಫಿಂಗರ್ ಎಡತಗೋ సేమ్ ఇల్లు ఉన్నట్టే ఉంది. బోట్ హౌస్ నుంచి ఇంకొక బోట్ హౌస్లోకి అయితే వచ్చాయి. అది వచ్చేసరికి ఈ బోట్. వా ఓకే. అండ్ బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. మేమైతే బోట్ హౌస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాం. పైకి వెళ్దాం. పైన ఒకటి ఉంది. దాంట్లోకి అయితే వెళ్తాం. అండ్ ఇది వచ్చి మా డైనింగ్ టేబుల్. అండ్ ఫుల్ చిల్ అయితే అవుతాం అనమాట. ఇంకా రచ్చ అయితే చేస్తాం ఈ 4 hours. మా డ్రైవర్ అయితే ఇంకా బోట్ అయితే తీసేస్తున్నాడు. ఇంకా ఫుల్ రై అని వెళ్ళిపోవడమే. ఇంకా తిప్పు పైలట్, తిప్పు. వెనకాల బోట్ కనపడుతుంది కదా, స్నేక్ బోట్ అంటారు. అది ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ కేరళలో బోటింగ్ పాయింట్ జరుగుతుంది కదా, ఆగస్ట్లో జరుగుతాయి అంటే. నెక్స్ట్ టైం పక్కా ట్రై అయితే చేద్దాము ఇక్కడికి రావడానికి. బోట్ రేస్ టైంలో చూద్దాం ఏమవుతుందో. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. బోట్ రేస్ సూపర్గా అయితే ఉంటుంది. చాలా ప్లేసెస్ నుంచి అయితే వస్తారు. అండ్ మనం కూడా అయితే ఒకసారి వచ్చి డెఫినెట్గా పక్కా బ్లాగ్ అయితే చేస్తాను, దాన్ని కూడా ఒక ప్రాపర్ బ్లాగ్. అండ్ ఇప్పుడైతే మీరైతే వ్యూస్ని అయితే ఎంజాయ్ చేసుకోండి. ఇంకా మీకు అప్డేట్స్ చాలా ఉన్నాయి, చాలా అప్డేట్స్ అయితే ఇస్తాను అనమాట. ఐస్ క్రీమ్ అది చూడండి ఫుల్గా డ్రిఫ్ట్ అయితే వేస్తున్నాడు. బ్రో అటు పక్కెళ్ళు. ఏమైనా కొనుక్కోవాలంటే ఇలా ఐస్ క్రీమ్స్ కూడా వస్తాయి అనమాట. ఫుల్ ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కోవచ్చు. చూడండి వచ్చాడు, ఐస్ క్రీమ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. డ్రిఫ్ట్
ఫుల్ డ్రిఫ్ట్ వేసుకుంటూ వెళ్తున్నాడు చూడండి. బాయ్. డీజే సిస్టమ్ అయితే పెట్టుకొని ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాను. చిల్ అయితే అయిపోతున్నాను అనమాట. చూడండి ఫుల్ డీజే సిస్టమ్ అయితే ఆన్ చేసేసాము. అల్టిమేట్ వ్యూస్ అయితే ఉన్నాయి. అసలు లైఫ్ టైంలో నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా బోట్ హౌస్ దగ్గరికి అయితే వస్తాను అని. ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాను. అండ్ నిన్న జిప్ లైన్ కూడా చేసా కదా, ఆ జిప్ లైన్ కూడా లైక్ ఫస్ట్ టైం అనమాట. అంత పెద్ద లాంగ్ జిప్ వేసిన ఆయన. అండ్ వ్యూ కూడా సూపర్ అయితే ఉంది చూడండి. ఫస్ట్ ఇదే మెయిన్ ఎంట్రీది చూడండి. ఎటు చూసినా కానీ ఐలాండ్స్ టైప్లో అయితే ఉన్నాయి. అండ్ మొత్తం వుడ్ అయితే ఉంది, వుడ్తో అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సూపర్ ఫీల్ అయితే ఉంది. అండ్ బోట్స్ కూడా అల్టిమేట్గా అయితే ఉన్నాయి. ఒక్కొక్క బోట్ ఒక్కొక్క డిజైన్లో అయితే ఉంది చూడండి. అక్కడ ఒక బోట్ డిజైన్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ వేరే బోట్స్, ఈ చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న బోట్స్లో మనకి ఫుడ్ ఏదైనా కావాలంటే ఫుడ్ అయితే తీసుకొస్తారు. అండ్ బైక్స్ ఇక్కడ వరకు వేరే రోడ్డు కూడా ఉంది. కానీ ఈ ఫీల్ ఎక్స్ప్లోర్ చేయాలంటే పక్క బోట్ వ్యూలో అయితే చూడాలన్నమాట. అండ్ బోట్ రైడ్ అయితే పక్కా అయితే తీసుకోండి. అట్లీస్ట్ చిన్న బోట్లు అయితే తీసుకోండి. కొన్ని చిన్న బోట్లు ఎక్కడైనా కనపడితే చూపిస్తాను. సూపర్గా అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి బోట్ హౌస్ అనమాట అని చెప్పు. చూడండి సినిమాలో చూపించినట్టు బోట్లలో అయితే వెళ్తున్నారు. బైకుల బదులు కాలేజీలకి, స్కూల్కి కానీ కాలేజీకి కానీ ఇక్కడ బోట్లో వెళ్తారు అనుకుంటా. ఇందాక చాలా చూసాము, బోట్స్లో అయితేనే వెళ్తున్నారు మొత్తం అంతా ఎక్కడికి పోయినా కానీ. అండ్ ప్లేసెస్ కూడా, ఇల్లులు కూడా చూడండి, ఇల్లులు కూడా సూపర్గా అయితే ఉన్నాయి. లంచ్కి అయితే టైం అయిపోయింది. అండ్ లంచ్ అయితే ఫుల్ ప్రిపేర్ చేసి ఇక్కడ అయితే పెట్టారు. ఏమేమి పెట్టారో మొత్తం అన్ని మీకు అయితే చూపిస్తాను చూడండి. అండ్ తిన్న తర్వాత అయితే టేస్ట్ అయితే మీకు చెప్తాను ఎలా ఉందని. ఆబ్వియస్గా సూపర్గా అయితే ఉంటుంది అనుకుంటున్నాను. లంచ్కి వచ్చేసరికి ఫిష్, చికెన్, సాంబారు, అప్పడాలు, రైస్, సలాడ్ అండ్ క్యాబేజ్, చిక్కుడుకాయ ఎప్పుడు, కర్డ్ అన్నీ అయితే పెట్టారు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే తినేసి రివ్యూ అయితే ఇస్తాను మీకు. సో టేస్ట్ ఎలా ఉందో మొత్తం రివ్యూ అయితే ఇచ్చేస్తాను. మొత్తానికి లంచ్ అయితే చేసాను. సూపర్గా అయితే ఉంది. అండ్ వెనకాల చూడండి వ్యూ అయితే అవసరంగా అయితే ఉంది. అండ్ ఇటుపక్క మొత్తం పొలాలు అయితే ఉన్నాయి. ఇటుపక్క కూడా పొలాలు అయితే ఉంది. ఎటు చూసినా కానీ పొలాలు అయితే ఉన్నాయి. పొలాల మధ్యలో నుంచి అయితే వాటర్ లేక్ ఉందన్నమాట. ఆ లేక్ పైన నుంచి అయితే మేము అయితే వెళ్తున్నాము. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్స్ అనమాట ఇవి. అంటే సింగిల్గా ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటి బోట్లు ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఈ బోట్స్ అయితే ఉంటాయి. అండ్ చూడండి అక్కడ లాస్ట్ వరకు అయితే ఫుల్ క్లియర్ విజిబిలిటీ అయితే ఉంది. వెనకాల ఇలా తిప్పాలి ఫ్రెండ్స్ బోట్ని. మీరు ఎప్పుడైనా తిప్పారా? చాలా అంటున్నాడు. డ్రైవింగ్ ఇప్పుడే నేర్చుకుంటున్నాను, ఇప్పుడే నడుస్తున్నాను. కెమెరా బోట్ డ్రైవింగ్ అయితే చేసి ఫుల్ అయితే అలసిపోయామన్నమాట. అది స్టార్టింగ్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. రైట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ తిప్పితే రైట్ సైడ్ అయితే వెళ్తుంది. అండ్ ఆయన అయితే చాలా కష్టపడుతున్నాడు. అది చాలా హార్డ్గా అయితే ఉంది స్టీరింగ్ అయితే. అండ్ బెడ్రూమ్లోకి వచ్చి పడుకుంటే వ్యూ అయితే అవసరంగా అయితే ఉంది. బెడ్రూమ్లో నుంచి వ్యూ చూపిస్తా చూడండి. వెనకాల చూడండి. నిజంగా ఇలాంటి బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు చేయాల్సిందే. అండ్ వర్త్ కూడా ఇంకేం చెప్పలేము. లైక్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎలా వచ్చినా కానీ మీరు బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. అలిపి వచ్చినప్పుడు పక్కాగా మ్యాండేటరీగా మీ బకెట్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే అయిపోతాం. టైం కూడా 4 అయితే అవుతుంది. ఇంకా గంట టైం అయితే ఉంది. బోట్ది 5 o'clock డ్రాప్ చేస్తారు. దానికన్నా ముందర స్నాక్స్ అవన్నీ ఇస్తారనమాట. ఒక ప్రాపర్ స్లీప్ అయితే చేసాము. అండ్ అరుణ్ చూడండి ఇంకా పడుకొని ఉన్నాడు. సూపర్ వ్యూ అయితే ఉంది. అండ్ టీ అండ్ స్నాక్స్ అయితే పెట్టారనమాట. సో టీ అండ్ స్నాక్స్ తినేసి ఇంకా రైడ్ అనేది ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తాము. మేబీ ఒడ్డుకి అయితే తీసుకెళ్ళిపోతారు. ఒడ్డుకి తీసుకెళ్ళిపోయి ఇంకా మన బైక్స్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. నెక్స్ట్ కోసం అయితే పకోడీ అండ్ టీ అయితే పెట్టారు. చూడండి టీ అండ్ పకోడీ అయితే ఇచ్చారు. ఎదురు చూడండి ఆయన ఎంత కష్టపడుతున్నాడు చూడండి అసలు తిప్పి టీ అండ్ స్నాక్స్ కూడా సూపర్గా అయితే ఉన్నాయి. అండ్ మీకు ఒకటి చూపిస్తాను. మన ఊర్లో బస్ స్టాప్లు ఎలాగో ఇక్కడ బోట్ స్టాప్లు అయితే ఉన్నాయి. సో అక్కడైతే బోట్స్ అయితే ఎక్కుతారనమాట. అంటే ఈ ప్లేస్కి బోట్ అని చెప్పేసి సేమ్ బస్ స్టాప్స్ ఎలా అయితే ఇక్కడ బోట్ స్టాప్స్ అనమాట.
ఆ పర్టికులర్ ప్లేస్ రాగానే ఇంక దిగిపోతారు. చూడండి ఇలాంటివన్నీ బోట్ షాప్స్ అంట. అటుపక్క ఉన్నాయి, ఇటుపక్క ఉన్నాయి. మా బోట్ రైడ్ అయితే ఎండ్ అయిపోవచ్చింది. ఇంకా ఒక 20 minutes బోట్ రైడ్ అయితే ఉంటుంది. ఇంకొట్టికైతే తీసుకెళ్ళిపోతారు. బోట్ హోటల్స్ కూడా అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇలాంటివన్నీ, మీకు కూడా చూపిస్తాను. అండ్ అక్కడ ఉంది చూడండి బోట్ హోటల్ అయితే. మన బోట్ రైడ్ అయితే అయిపోయింది అండ్ ఒడ్డుకైతే తీసుకొచ్చేసారు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే బైక్స్ దగ్గరికి వెళ్ళిపోయి బైక్స్ అయితే ఎక్కేసి ఇంక మళ్ళీ మోటో బ్లాగింగ్ వ్యూలోకి అయితే వెళ్ళిపోదాము. సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది బోట్లో అయితే. అండ్ ఫుడ్ కూడా పర్లేదు, బాగానే ఉంది, తినచ్చు. అండ్ ఇక్కడ కొంచెంసేపు డీజే పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ అయితే చేసుకున్నాము. ఆ వీడియోస్ అన్ని ఇన్స్టాలో అయితే వస్తాయి, మీరు ఇన్స్టాని కూడా ఫాలో కొట్టండి. సరే పదండి ఇంకా బైక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంకా మోటో బ్లాగింగ్ వ్యూలో అయితే మిమ్మల్ని అయితే కలుస్తాను. ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉంటే అవన్నీ ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ప్రజెంట్ బోట్ రైడ్ అయితే అయిపోయింది అండ్ మమ్మల్ని అయితే ఒడ్డు దగ్గర అయితే డ్రాప్ చేశారు. ఇంకా అలిపి బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇంక స్టార్ట్ అయితే అయిపోయాము. సో అలిపి బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. అండ్ బోట్ కాస్ట్ వచ్చేసరికి మాకు 6,000 రూపీస్ అయితే పడింది. 12 o'clockకి చెక్ ఇన్ అయితే అయ్యాము, లైక్ 12-12:30కి. అండ్ 5 o'clockకి రిటర్న్ అయితే చేశారు. సో ఇంక్లూడింగ్ ఫుడ్ అనమాట, లైక్ లంచ్ అండ్ స్నాక్స్ కూడా పెట్టారు. అండ్ ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను బోట్ రైడ్ మొత్తం. అండ్ హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గా. అండ్ ఇప్పుడు కొంచెం సేపు అలెపి బీచ్ దగ్గర అయితే కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయితే అయిపోవాలి, లైక్ వేరే లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి. కొంచెం సేపు కూర్చొని అండ్ సోడాలు అయితే ఆర్డర్ చేసుకున్నాం. మనోడైతే ఫుల్ సోడాలు చేస్తా కూడా లైక్ ఫుల్ వైబ్తో అయితే ఉన్నాడు. అండ్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు వర్క్ కూడా. అనుకుంటున్నాను. ఇంకా మేమైతే రైడ్ అనేది మళ్ళీ రెజ్యూమ్ అయితే చేసాం. సో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరలో రూమ్ చూద్దామని చెప్పి అయితే సెర్చ్ అయితే చేస్తున్నాము. సో యాజ్ యూజువల్ గోప్రో మైక్ అనేది రికార్డ్ కాలేదు. సో ఈ ఇష్యూ అయితే ఫిక్స్ చేయాలన్నమాట. ఇంటికి వెళ్ళంగానే సర్వీస్ సెంటర్కి పంపించాలి. సో అది కూడా చూద్దాము. అండ్ దగ్గరికి రాగానే ఇక్కడ రూమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా పోలీస్ వాళ్ళని అయితే అడిగాను. సో రూమ్స్ అవైలబిలిటీ చాలా తక్కువ అన్నారు. సో ఇంకా మా వంతు ప్రయత్నం అయితే చేద్దామని చెప్పి డిసైడ్ అయితే అయిపోయాం. సో పోలీస్ ఆయన కూడా బాగానే మాట్లాడించాడు. లెఫ్ట్ సైడ్ లో కనపడుతుంది కదా, అదే ఎంట్రన్స్ అనమాట అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి. సో మనం టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాం. రేపు వీడియోలో అయితే టెంపుల్ అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. అండ్ పోలీసు కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ గా అయితే ఉన్నాడు. సో అక్కడ రూమ్స్ దొరుకుతాయి అని చెప్పేసి అన్నారు అనమాట. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేయండి. సైనింగ్ ఆఫ్, మీ అరుణ్. బాయ్ బాయ్, జై హింద్.